నా పేరు రేణుకండి. ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను, యూపీ నుంచి. పాపము అమ్మాయి చనిపోయింది హైదరాబాద్లో. చూడండి, భర్త నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకుంది అమ్మాయి. అయినా కానీ ఆ అబ్బాయి వాడు చంపేసిండు. వాడికి పుణ్యం కాదు, తల్లికి బిడ్డకు అన్నదమ్ములకు అందరూ దూరం చేసిండు కదా వాడికి నరకము అనుభవించాలి. వాడికి ఏంటంటే అది ఏమంటారు, ఉరి శిక్ష పడాలండి. మీరందరూ చూస్తున్నారు, వాడికి ఉరి శిక్షనే పడాలి. అప్పుడే బాగుంటుందండి గలీజ్ పాడుకోనికి. పాప మా అమ్మాయి ఎంత అన్నదమ్ముళ్ళు వాళ్ళ అమ్మాయి ఎంత బాధపడుతున్నారండి, ఎంత ఏడుస్తున్నారు పాపం. ఏ ఆడబిడ్డకు కూడా అట్లా కావద్దు. ఎవరు ప్రేమించొద్దు కూడా, నమ్మొద్దు కూడా. ఎవడు ఇవాళ రేపు ఎవడు మంచోడు ఉండరండి. అందుకే అమ్మ నాన్న ఇచ్చిన వాళ్ళకే పెళ్లి చేసుకొని వెళ్ళాలి, అదే మంచిది. ప్రేమ దోమని వేస్ట్. నేను కూడా హిందీ ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నా. యూపీలో ఉన్నాను ఇప్పుడు. మాది ఆయన నా చెయ్యి వదలలేడండి. ఇప్పుడు 18 సంవత్సరాలు అయింది పెళ్ళి నాకు. 18 సంవత్సరాలు అయింది. నాకు 2 ఆడపిల్లలు. 15 సంవత్సరాల పాప వైష్ణవి నా పాప పేరు, పెద్ద ఆమె పేరు, చిన్న ఆమె పేరు కావ్య. కానీ మా ఆయన నన్ను చెయ్యి పట్టుకుంటే వదలలేడు అసలు. నవరాత్రి కదా, నిజం చెప్తున్నాను. అలాంటి భర్త దొరకాలంటే ఏ పుణ్యం చేసిండో నాకు దొరికిండు ఆయన. నన్ను నా అమ్మ వాళ్ళందరికి దూరం అయినా కానీ మా ఆయన నన్ను నా చెయ్యి వదలలేడు. నా పిల్లల్ని చూసుకొని హాయి బతున్నాను యూపీలో. నేను హైదరాబాద్ వదిలేసి. ఎప్పుడైనా కానీ ప్రేమిస్తే ముంగట వెనుక చూసి ప్రేమించాలి. వాడు మంచోడా కాదా 10 మందిని అడగాలి.